లాస్ట్ టైం మా దీపావళి షాపింగ్ అనమాట. మేమైతే వీరబల్లికి వెళ్ళేసి సో ఈ సంచి నిండాకు టపాసులు అనేటివి తీసుకొని అదేవిధంగా రాయచోటికి తిరిగి ప్రయాణమైనాము. సో అక్కడ ఒక వీడియో రికార్డ్ చేసామన్నమాట వీరబల్లి క్రాకర్ షాప్లో. మంచి రివ్యూ వీడియో అయితే పెట్టామన్నమాట, మన ఛానల్లో పోస్ట్ చేసాము. వీరబల్లిలో చౌక క్రాకర్స్ దుకాణం అని చెప్పేసి. సో తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి, చాలా బాగుంది. మొత్తం అంతా షాప్ మొత్తం కవర్ చేశాను. సో ఇవన్నమాట నేను కొన్న వస్తువులు వీరబల్లిలో. స్మోక్ బాంబ్స్, భూచక్రాసు, చిచ్చుబుడ్డి, ఫ్లవర్ పాట్స్, కిట్ క్యాట్, ఎర్ర టపాకులు, ఆ తర్వాత వంకాయ బాంబ్స్, 100 వాలా, 2000 వాలా. సో ఇటువంటి వెరైటీ ఐటమ్స్ అన్నీ ఓ సంచి నిండాకు పట్టుకొని వచ్చేసినాను అనమాట. సో నేను వీడియో చేసినా కూడా ఆయన నాకైతే ఎక్కువ ఏం డిస్కౌంట్ ఇవ్వలేదు. సో ఒక రకమైన డిస్కౌంట్ అయితే ఇచ్చాడనమాట, ఒక 20% దాకా. సో ఆ 20% డిస్కౌంట్తో ఇవన్నీ తీసుకొచ్చి ఈ విధంగా సెలబ్రేట్ చేస్తానమాట. సో మా దీపావళి సెలబ్రేషను. సో అన్నీ తీసుకొచ్చి 2 అవర్స్లోనే మీద పెట్టి కాల్ చేసామన్నమాట, చాలా ఫాస్ట్గా. తొందర తట్టుకోలేకపోయినాము. సో నేనైతే ఒక్కొక్కసారి 2, 3 కూడా పెట్టి కాల్ చేసినాను. ఇది పికాక్ అనమాట, కొత్తగా తీసుకొచ్చినాం పికాక్ అని చెప్పేసి. సో చాలా బాగా వచ్చింది, ఫ్లవర్ పాట్ పికాక్ టైప్లో. చూడండి చాలా ఎంత బాగుందో ఇది పికాక్, వైట్ పికాక్. చాలా బాగా వచ్చింది, చాలా బాగుండింది. సో మీరు కూడా ఇది ఎవరన్నా మీ దీపావళి పేల్చుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అనమాట. సో ఈ షార్ట్స్ పేల్చాలంటే చాలా భయం వస్తుంది, ఎందుకంటే ఏడ కింద పడి మీదకి వచ్చేస్తామని చెప్పి భయంతో చేస్తూ ఉన్నామన్నమాట. భయంతో చేస్తూ ఉన్నామన్నమాట. ఫస్ట్ది అయితే ఫెయిల్ అయింది, కిందనే పడిపోయింది. అది భయం వేసింది అనమాట. మళ్ళీ దీన్ని పెంచాలంటే చాలా భయం వేసింది, ఎందుకంటే ఇవి కింద ఎడ పేలిపోతాయో అని చెప్పేసి. భూచక్ర అనమాట, మా వైఫ్ భూచక్ర కలుస్తుంది. సో అక్కడ కూర్చొని నిలబడుకొని చూసుకొని ఉన్నాను అనమాట, ప్రేక్షకునిలాగా. చాలా భయపడతా కలుస్తుంది. మొత్తానికి అయితే అంటించేసింది అనమాట. సో ఇదైతే మొత్తం అక్కడ ఉన్న వాటి సాఫ్ చేసేసింది అనమాట. తిరుగుతా మధ్యలో అడ్డం వచ్చిన ఆ చిచ్చుబుడ్డి, కాలిపోయిన చిచ్చుబుడ్డీలు ఏదైనా పెట్టిన వాటన్నిటిని కలిపి కాల్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట ఫాస్ట్గా. ఏడ మా మీదకి వచ్చేస్తుందని భయపడ్డాం అనమాట, తిరిగే స్పీడ్ చూసి. నెక్స్ట్ ఇదేదో పేపర్ బాంబ్ అంట. పేపర్ బాంబ్ కాదు, సారీ, మనీ ప్లాంట్. ఫస్ట్ది అయితే ఫెయిల్ అయిపోయింది, సెకండ్ది అయితే పెడతాను, ఏదన్నా కాలుతుంది లేదా చూడాలి. ఈ మనీ ప్లాంట్ ఏం లేదు, జస్ట్ లోపల నుంచి డబ్బులు ఉంటాయన్నమాట, ప్లాస్టిక్ నోట్స్. అవి బయటికి బ్లాస్ట్ అవుతాయి అనమాట. సో ఇది పేలి బయటకు వచ్చేంత వరకు నాకు తెలియదు అనమాట అందులో డబ్బులు అనేది పెట్టినారని చెప్పేసి. దగ్గరికి వెళ్ళి చూస్తే కలర్ పేపర్లు అనుకున్నాను, అక్కడక్కడ కాగితాలు అయితే ఉన్నాయన్నమాట, డూప్లికేట్ కాగితాలు. సో ఇది రెయిన్బో కలర్స్ అనమాట, గ్రీన్ కలర్. సో మనం ఏదైనా అడవులలో తప్పపోయిన హెలికాప్టర్ ఏదైనా సరే హెల్ప్ కావాలంటే మనం స్మోక్ వెంటిచ్చి చూపిస్తాం కదా, సో ఆ విధంగా. సో ఈ స్మోకింగ్ బాంబ్ అనమాట. ఇది పట్టుకున్నంతసేపు నాకు టెన్షన్, ఎందుకంటే నల్ల ముందు కదా, ఏడన్నా చేతులు పేలిపోతుందేమో అని ఒక చిన్న భయం. సో మీరు ఎవరైనా ఇది ట్రై చేస్తారా? ట్రై చేయండి, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్లవర్ పాట్ ఐటమ్ లాగా అనమాట. ఇది చాలా పెద్ద ఫ్లవర్ పాట్. సో తీసుకున్నాక ఆయన ఏం చెప్పాడంటే, మనం ఇది అంటించిన తర్వాత చెయ్యి కూడా పెట్టచ్చు అంట, వాటర్ లాగా వస్తుంది, బబుల్స్ లాగా అన్నాడు. చెయ్యి పెట్టేంత ధైర్యం అయితే నాకు లేదు, కానీ నేనైతే మొత్తానికి తట్టుకోలేక ఫస్టే వెలిగించేసాం అనమాట. సో ఇది ఈ విధంగా సేమ్ ఫ్లవర్ ప్లాట్ చిచ్చుబుడ్డి లాగానే వచ్చిందనమాట, చాలాసేపు వచ్చింది. చూడడానికి చాలా బాగుంది అనమాట, సూపర్ అనమాట, నిజంగా చాలా బాగుంది, నాకు నచ్చిన ఐటమ్. సో ఇది అయిపోతాను, నెక్స్ట్ ఏం వెలిగిద్దామని ఆలోచించాము. నెక్స్ట్ షార్ట్స్ అనమాట, పైకి వెళ్ళిపోయేటి చాలా దూరంగా పెడుతున్నాం అనమాట, ఆయన కింద పడితే తగలుతుందని చెప్పేసి. షార్ట్ పెట్టి మా వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వెనక్కి. పేలమ్మ అని చూసుకున్నాను నేను, ఎప్పుడు వెళ్తావు మంగా వెళ్ళలేదు నువ్వు అని చెప్పి. సో ఇది కూడా 12 షార్ట్స్ అనమాట. ఇది 12 షార్ట్స్ కాల్చి 12 అయిపోయేంత వరకు అలా వెయిట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ నేను కూడా భయపడతా షార్ట్స్ అనేది వెలిగించాను అనమాట. సో అది వెలిగించలోపు వెళ్ళిపోయింది, పరిగెత్తాను అనమాట అట్లా. నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ నేను కూడా ఒక షార్ట్ ట్రై చేసిన. ఆ తర్వాత జోకర్ అని ఒక పేపర్ బాంబ్ అనమాట. సో
తీసుకున్న షాపులో తీసుకున్నప్పుడు ఆయనకి ఏం చెప్పాడంటే ఇది పేలిస్తే ఒక 1/2 kg పేపర్లు పడతాయి అన్నట్టు చెప్పినాడు అనమాట. సో దాన్ని ఇక్కడ పేలిస్తే పాప భయపడుతుందని చెప్పేసి మామ నేనైతే చాలా దూరం వెళ్ళి వెలిగించాను మామ దాన్ని. నిజంగా చెప్పాలంటే మావ అనిపించింది వేల్చినప్పుడు. ఈ మొబైల్ అనేది మా వైఫ్ చేతిలో ఉన్నదనమాట. సో ఈ బాంబు అనేది వెలిగించిన వెంటనే బొజ్జని చెప్పి అంటుకునేసి నాకు భయం వేసి లగెత్తినాను అనమాట. పరిగెత్తాను రో అన్నట్టు. సో ఇది పేలింటి చూడండి, మొబైల్ కూడా షేక్ అయింది. మా వైఫ్ మొబైల్ పట్టుకునేది. చిచ్చుబుడ్డీలు ఒకటోటి వెలిగించేకి నాకు ఓపిక లేక 4-5 పెట్టి వెలిగించేస్తున్నాను కాల్ చేయాలని చెప్పేసి ఫాస్ట్గా. ఇది చూసినప్పుడైతే నాకు అన్నయ్య సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది గుర్తొచ్చింది అనమాట. ఈ చిన్న చిచ్చుబుడ్డి ఫ్లవర్ పాట్స్ అన్నీ అదే పనిగా కాల్ చేశాను అనమాట. ఒక్కొక్కసారి 4, 5 పెట్టి కాల్ చేశాను. ఓపిక లేక ఇవన్నీ ఒకటి కాల్చుకోలేక చాలా ఫాస్ట్గా కాల్ చేసి పడేసాను. ఏదరా నువ్వు లేడీస్ కాల్చిన ఐటమ్స్ అన్ని కాలుస్తాను అని అనుకుంటున్నాను అనమాట. సో ఎక్కువ ఇవే తెచ్చేసాను అనమాట. నేనైతే పేలే వస్తువులు ఏం తీసుకురాలేదు. సో దానివల్ల ఇవే కాల్చుకుంటూ కూర్చున్నాను అనమాట. నేను మా వైపు ఇద్దరం ఒకరి తర్వాత ఒకరు పోటీపడి కాల్ చేసాము ఇట్లాంటివన్నీ. ట్రై చేస్తాను. నాకన్నా మా వైఫే చాలా ధైర్యంగా కాల్చింది అబ్బా. నేనైతే చాలా భయపడతా కాల్చిన అన్ని చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. షార్ట్స్, బాంబ్స్ అన్నీ కాల్చేసింది మా వైఫ్. నిజంగా చాలా ధైర్యం. సెకండ్ స్మోక్ బాంబ్, రైన్బో స్మోక్. సో ఇది కాల్చినప్పుడు ఏదో తెలియని భయం అబ్బా. ఏదో చేతిలో కానీ వచ్చేస్తుందా, చేతిలో పేలుతుందా అని ఒకటే టెన్షన్. అంతంత పొగ వస్తుంటే ఆ టెన్షన్గా పట్టుకుండాలి. మా వైఫ్తో పాటు మా తమ్ముడు కూడా చిన్నోడు, వాడు కూడా ఒకటి తీసుకొని పట్టుకున్నాడు అనమాట. ఇదేదో వెరైటీగా ఉందిరా చూద్దామని చెప్పేసి. చూడండి అట్లా స్పార్క్స్ వచ్చిన వాళ్ళు కొద్దిగా ఏదో తెలియని భయం, ఎడ పేలిపోతుందేమో చేతిలో అని చెప్పేసి. సో ఎంతైనా క్రాకర్స్ కదండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, తప్పదు నల్ల ముందు. సో ఇలా ఒకటి తర్వాత ఒకటి పోటీగా అయితే మొత్తం అన్ని కాల్చేసాము అన్నమాట. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మామ 5 రేంజర్స్ అంట మామ. 5 రేంజర్స్ అనే ఐటమ్ తీసుకొచ్చాం మా వైఫ్. అది తీసుకొచ్చింది. దాన్ని ఏం చేయాలో అర్థంగా, గ్యాబక్క పెట్టాలి అర్థంగా, ఎట్లా తిరిగి కింద మీద తిరిగి మొత్తానికైతే దాన్ని తీసుకొని వచ్చి చూస్తాను అనమాట. దానికి ఎక్కడుందిరా నాయన, ఈ ఒత్తి ఎక్కడుందిరా మావా అని చూస్తాను. మొత్తానికి అయితే దొరికేసిందే. ఆ ఒత్తిని అయితే తీసుకుని వెళ్ళి ఆ 5 రేంజర్స్ డబ్బాని అక్కడ పెట్టేసి, సో ఇది కూడా నేను ధైర్యం చాలేదు నాకు కాల్చేదానికి, మా వైఫే కాల్చింది అనమాట ధైర్యంగా. నేను బయట నిలబడి దూరంగా వీడియో తీస్తాను అన్నమాట. ప్రేక్షకుల పాత్ర వహిస్తాను, ఎలా వస్తుందా అని. పర్లేదు మావా, చాలా బాగానే వచ్చింది. ఇది కూడా వర్తబులే, వర్త్ అన్నట్టు ఏదో లైట్గా వర్తబులే వచ్చింది. బట్ ఓకే, ఒకటి తర్వాత ఒకటి దానంతకు అదే వెలిగిందనమాట. కలర్ఫుల్గా SPD ఎమర్జెన్సీ. మన చిన్నప్పుడు ఉన్నప్పుడు కార్టూన్స్ వస్తున్నాయి కదా, SPD పవర్ రేంజర్స్, ఒమేగా పవర్ రేంజర్స్. ఆ పవర్ రేంజర్స్ గుర్తొచ్చింది, ఏందో 5 రేంజర్స్ అంటానే. చక్కని 5 రేంజర్స్ కాల్ చేసి ముగించుకొని అందరం ఇటువైపు నిలబడి చూస్తూ ఉన్నాం అనమాట. మేమంతా ఏంది అబ్బాయి ఎట్లా వస్తుంది అని చెప్పి. ఇంకా వస్తానంది, ఇది ఎప్పుడు అయిపోయేది అనిపించింది అనమాట. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా 5 రేంజర్స్ కథను ముగించేసాము. దాని తర్వాత మళ్ళీ అంతే, ఇంకేదైతే మిగిలిపోయినాయో. నెక్స్ట్ ఈ 100 బాల్ అయితే పేల్చింది మా వైపు. పెద్ద 100 బాల్ పట్టుకోవడానికి పగులుతుంది. మాకు ఒక పక్క భయం అనమాట. ఆ పక్కనే ఉన్నాయన్నమాట మా క్రాకర్స్. ఆ దగ్గర ఇచ్చి అక్కడెక్కడ పడుతుందో అక్కడ పేలిపోతాయేమో అని చెప్పేసి భయంగా కాల్చేసాం మొత్తానికి ఈ దీపావళి అయితే. మొత్తానికి అయితే క్రాకర్స్ని అయిపోవచ్చాయి. సో ఇంకా 1-2 వెలిస్తే అయిపోతాయి అనమాట. అవి పేల్చేసి వెళ్ళిపోదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. తెచ్చిన సంచి 1 అవర్లోనే కాల్ చేసాము అందరం కలిసి మీద. మొత్తానికి దీపావళికి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము.
సో ఇదైతే దీపావళికి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో బట్ కుదరలేదు, అప్పటికి ఛానల్ అయితే క్రియేట్ చేసి లేదు. సో కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మామ. ఏమనుకోకుండా నా ఛానల్ని లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మామ. ప్లీజ్ మామ, సపోర్ట్ ఫర్ మీ మామ. మన ఛానల్లో ఎల్ఐసి రిలేటెడ్ వీడియోస్ మరియు హెల్పింగ్ రిలేటెడ్ కంటెంట్స్లో వాటివి చాలా ఉంటాయన్నమాట. దయచేసి హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.